హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎగ్ మ్యాగీ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా పిల్లలకు చేసి పెట్టండి, బాగా ఇష్టపడతారు. ఫస్ట్ అయితే మ్యాగీ తీసుకోవాలి. తీసుకొని నేను ఒక 5 పీసుల మ్యాగీ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని దాంట్లో సరిపోయేంత వాటర్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పొయ్యి పైన పెట్టుకొని మ్యాగీ మంచిగా ఉడికించుకోవాలి. మ్యాగీ ఉడికిపోయింది అన్నప్పుడు జాలి గిన్నె తీసుకొని ఆ జాలి గిన్నెలోకి అదంతా అందులోకి వంపేసుకోవాలి. మ్యాగీని వంపేసి దానిపైన కూడా లైట్గా ఆయిల్ వేసుకొని ఆ గిన్నె పక్కన పెట్టేసుకొని ఇంకో గిన్నె తీసుకొని అందులోకి ఒక 6 గుడ్లు పగలగొట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆ గుడ్లని కలిపేసుకొని మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టిన ఈ గుడ్డు అందులో పోసేసుకొని మంచిగా వేయించుకోవాలి. దాన్ని నీసు వాసన పోయేంత వరకు మంచిగా వేయింపేసుకోవాలి. మంచి ఫ్రై కావాలి ఎగ్గు. మంచిగా ఫ్రై కాగానే మొత్తం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం క్యారెట్, క్యాప్సికమ్, 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. అవి అందులోనే వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై కాగానే అందులోకి కొంచెం అంత కారము, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేసుకొని అందులోనే కొంచెం అల్లిమిల్లిగడ్డ, కొంచెం గరం మసాలా వేసుకొని అది కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకొని అప్పుడు మళ్ళీ ఏంపి పెట్టుకున్న గుడ్డు కూడా అందులోనే వేసుకొని అది కూడా మంచిగా వేగంగానే అందులో మ్యాగీ వేసుకొని మ్యాగీ అనేది మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాక అందులోకి మ్యాగీ మసాలా వస్తుంది కదా, మ్యాగీ మసాలా కూడా అందులోనే వేసేసుకొని అది కూడా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. లైక్ చేయండి.